ఆధ్వర్యంలో శ్రీ సత్యదేవ డిగ్రీ కళాశాలలో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభను తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం ఉభయ గోదావరి జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డీ గౌరవనీయులు శ్రీ కేఎస్ఎన్ గారిని సభను నడిపించవలసిందిగా కోరుచున్నాం. President of this function, Mr. R. Ramamohan Garu, please come, sir. Now, I request stand on the location, sir. మన ప్రతిపాడు నియోజకవర్గ శ్రీక మహాజవాను మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీమతి వరుపుల సత్యప్రభ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. నిరుద్యోగ యువతకు జాబ్ ప్రదానం ద్వారా ఉద్యోగాలు కల్పించడం, విద్య ఆరోగ్యం కోసం అహింసకు కృషి చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతున్నామే. అలాగే అభివృద్ధి సంక్షేమం వరుపుల సత్యప్రభ గారికి, అలాగే మన కాలేజ్ డాక్టర్ రామ్మోహన్ గారికి, ఈ కార్యక్రమానికి ఒక ముఖ్య చీఫ్ గెస్ట్ గా వచ్చిన యనుమల వెంకటేష్ గారికి, అదే నాతోటి నమస్కారం. మరొకసారి మీ అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సూర్యోదయ సేవా సమితి వారిని కూడా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి క్యాంప్స్ స్టూడెంట్స్ కి పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే ఆరోగ్యం అన్నది మనకి చాలా ముఖ్యం. ఆర్థికంగా మనం ఎలా బలోపేతం అవ్వాలో అదేవిధంగా ఆరోగ్యకరంగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఏజ్ లో కనుక ఇలాంటి క్యాంప్స్ కండక్ట్ చేస్తే మనకి ఏదైనా జబ్బులు డిటెక్ట్ అయ్యే అవకాశం, తొందరగా డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదో ఆరోగ్యం బాగోక జబ్బులు వచ్చిన తర్వాత మనం డాక్టర్ దగ్గరికి పరిగెడతా ఉంటాం. అలా కాకుండా ముందే చిన్న ఏజ్లోనే మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ విధంగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ క్రియేట్ చేసుకుంటామో అలాగా ఆరోగ్యానికి కూడా మనకి ఫైల్ క్రియేట్ చేసుకుని మన ఆరోగ్యవంతమైన జీవితం గడపాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఇంతకుముందు 50 ఏళ్ళ వరకు మన జీవితం ఉండేది. అలాంటిది జీవిత ప్రమాణం మనది ఇప్పుడు 70 ఏళ్ళు దాటిపోయింది. సో ఓల్డ్ ఏజ్లో కూడా మనం ఆరోగ్యవంతంగా ఉండాలి. అలాగే మన దగ్గర మన డాక్టర్లో డాక్టర్ శివకుమార్ గారు, డాక్టర్ భరత్ గారు మనకి ఈరోజు జనరల్ చెకప్తో పాటు అంటే బీపీ కానీ షుగర్ కానీ దాంతోపాటు డెంటల్ హెల్త్ గురించి కూడా చెకప్ చేయడం జరుగుతుంది. డెంటల్ హెల్త్ కూడా చాలా ముఖ్యము. ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. మనం డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వేలలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అలాంటిది ఇక్కడ మన దగ్గరికి వచ్చి మనకి ఈ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మనం ప్రతిపాడు అసెంబ్లీలో చూస్తే వరుపుల ఫ్యామిలీకి ఒక పేరు, ముఖ్యంగా వరుపుల రాజా గారు నాకు బాగా గుర్తు.
ఈ మెడికల్ క్యాంప్స్ పెద్ద ఎత్తున భారీగా నిర్వహించారు, మంచి పేరు తెచ్చుకున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఈ స్కూల్ కిట్స్, బుక్స్ ఇవ్వడం, ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సూర్యోదయ సేవా సమితి కూడా రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారని ఆశిస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం కూడా, ఎన్డీఏ ప్రభుత్వం మన రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారి అభివృద్ధి కోసమని చాలా కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఒక పక్క అభివృద్ధి చేస్తూ ఎన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే 4P అనే కార్యక్రమం కూడా తీసుకురావడం జరిగింది. మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని ఏదైతే మన జనాభాలో కింద పేదరికంతో ఉన్న 20% మందిని పైకి తీసుకొచ్చే విధంగా ఎవరైతే డోనర్స్ ఉంటారో 10%, 20% డొనేట్ చేసే స్థాయిలో ఉంటారో వాళ్ళిద్దరిని కూడా సమన్వయం చేసి వీరంతా కూడా అభివృద్ధి చెందే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి క్యాంప్స్ కూడా ఏదైతే హెల్త్కి సంబంధించిన కూడా ఇది కూడా చాలా ముఖ్యం. ఆర్థిక అభివృద్ధితో పాటు ఇలాంటి క్యాంప్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో నిర్వహించడం అన్నది చాలా అభినందనీయం. గవర్నమెంట్ చేసే పని చేస్తూ ఉంది, హాస్పిటల్స్ని ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం పూర్వం నుంచి కూడా ఈ దాన గుణం గురించి చెప్పడం జరిగింది. విద్యాదానం, భూదానం, ఇలాగా అన్ని దానాల్లో ఆరోగ్యానికి సంబంధించి దానం కూడా, అంటే ఔషధాలు ఇవ్వడం, అది కూడా చెప్పడం జరిగింది. ఒకప్పుడు క్రిస్టియన్ మిషనరీసే ఈ యాక్టివిటీస్లో ఉండేవారు. ఈ మెడిసిన్కి సంబంధించి కానీ, హాస్పిటల్స్కి సంబంధించి కానీ, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ ఇప్పుడు చాలా ఎన్జిఓస్ కూడా ఈ రంగంలోకి ముందుకు వచ్చి మన ప్రజలు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఇలాంటి క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరొక్కసారి ఈ క్యాంపులు నిర్వహిస్తున్న డాక్టర్లకి, సూర్యోదయ సంస్థ వారికి, ఇక్కడికి ఈ కార్యక్రమానికి చాలా బిజీ స్కెడ్యూల్లో కూడా మన ముందు ఉన్న మన ప్రతిపాడు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు. మేడం గారి ఆధ్వర్యంలో విలువ పావర్టీలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి కృషి చేస్తుంది. ఆల్రెడీ అన్ని యూజుల కంటే మన యూజులకి ముందుందని చెప్పేసి సరిగ్గా తెలియజేస్తున్నాడు. మరి దానికి అందరూ మరి మేడం గారిని చెప్పడం పెట్టాలి. అలాగే ఏఎంసీ చైర్మన్ శ్రీ బద్ది మణి రామారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సత్యప్రభారాజు గారికి, అలాగే కాగజీ ప్రిన్సిపల్ గారికి, అలాగే మా కూటమి నాయకుడు బాబీ గారికి, రామ్కుమార్ గారికి, మా టీడీపీ సురేష్ గారికి, అలాగే ఇంకా 50 మందికి పత్రిక విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అది చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమం పెడితే నేను బయటికి రాగానే మా రాజుగారికి ఆపొచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా నెలకి 15 రోజులు మెడికల్ పెట్టుకోవడానికి ఆయన స్ఫూర్తితో నాకు ఈ కార్యక్రమం పెట్టారంటే రాబోయే రోజుల్లో కూడా మరి ఎమ్మెల్యే గారు గ్రహించి మరి ఈ గారితో శ్రీమంతో మాట్లాడి మా తాలూకా కొన్ని గ్రామాల్లో ఈ మెడికల్ క్యాంప్ పెట్టే బాగుందని చెప్పి నా అభిప్రాయం. తప్పకుండా తీసుకుంటామని చెప్పి కోరుకున్నాను. అలాగే వచ్చిన ఈ క్యాంప్ పెట్టినందుకు కాలేజీ వారికి మా ఉదయం నమస్కారం. ఆకలి వేసినప్పుడు అమ్మని గుర్తు చేసుకోవడం సాధారణం. అలాగే ప్రతి పాడు నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గాల వారికి సమస్య వస్తే సమస్య వచ్చినట్టే ఆ సమస్య పరిష్కారం కోసం మన ప్రీతమ నాయకురాలు సత్యప్రభదానికి వెళ్ళడం అత్యంత సాధారణం. ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మన ఎన్న ఈశ్వరరావు గారు, అలాగే కాలేజ్ ప్రిన్సిపల్ రామన్ గారు, అదేవిధంగా మరి ఒక చక్కటి కార్యక్రమానికి మీ అందరినీ చూడడం కోసం కావడం కోసం వచ్చిన
ముఖ్య అతిథి శాసనసభ్యులు సత్యప్రభ రాజా గారు, రామ్ కుమార్ గారు, భాగ్య గారు, అదేవిధంగా రామారావు గారు, మరి డాక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలందరికీ మొట్టమొదటిగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి పిల్లలకు నా ఆశీస్సులు. పెద్దలు చాలా విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆరోగ్యం అనేది మహాభాగ్యం. ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో మనం శ్రద్ధ వహించాలి. మొన్న మీరు సోషల్ మీడియాలో చూసుంటారు, రామచంద్రపురంలో ఒక 10th క్లాస్ విద్యార్థి హఠాత్తుగా క్లాస్ రూమ్లో కుప్పకూలి చనిపోవడం జరిగింది. మనం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అయితే కొంతమంది చెప్తున్నారు కరోనా వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అది కాదు, మనం తినే తిండి వల్ల అనేక రకాల ఆరోగ్య రుగ్మతలు వస్తూ ఉన్నాయి. మరి వేదిక మీద కూడా చాలా పెద్దలు ఉన్నారు, ప్రభుత్వంలో పలుకొండ వ్యక్తులు ఉన్నారు కాబట్టి వారు కూడా ఒక ఆలోచన చేసి మరి ప్రిన్సిపాల్స్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమంగా తీసుకుని, హెచ్ఎంలో ప్రిన్సిపల్ అందరూ కూడా కార్యక్రమంగా తీసుకుని మెడికల్ క్యాంప్లో కనీసం ఫ్లూయిడ్ వీక్ వరకు కూడా, ఎందుకంటే ఎవరో మనం 40 ఏళ్ళు 30 ఏళ్ళు అనుకున్నాం, మనం చూస్తే 15 ఏళ్ల చిన్నారి చనిపోయింది. కాబట్టి ఒక బాధ్యతగా తీసుకుని ప్రత్యేక డ్రైవ్గా తీసుకుని మరి ఎమ్మెల్యేలు కూడా కాకినాడలో చాలా, ఎందుకంటే ఒరుపుల రాజా గారి దైవాలు, ఎందుకంటే ఆయన ఆరోగ్య ప్రదాత. ఎందుకంటే అనేక మంది కొవ్వొత్తులో కరిగిపోయి ఆరోగ్య విషయంలో ఆయన చాలా శ్రద్ధ తీసుకుని అనేక మందికి ఆరోగ్య పరీక్ష చేయించడం జరిగింది. కాబట్టి మనకి ఎంత డబ్బు ఇచ్చినా ఏమైనా కానీ కరోనా చూసాం, కోటీశ్వరులు కూడా కుప్పకూలిపోయారు. కాబట్టి మరి ఎమ్మెల్యే గారికి జిల్లా స్థాయిలో కార్పొరేట్ హాస్పిటల్ పరిచయాలు ఉన్నాయి. మరి ప్రతి స్కూల్స్ కూడా ఒత్తుల వారిగా ఆలోచించుకొని నెలకి 2-3 క్యాంపులు చేసుకుంటే, ఎందుకంటే మనం కనీసం ఒకసారి టెస్ట్ చేయించుకుంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలుస్తుంది. అది పెద్ద ఇష్యూ ఏం కాదు. తర్వాత ఏమైనా ఉంటే ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు. కాబట్టి ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరి కాలేజ్ యాజమాన్యాలు కానీ, కాలేజ్ ప్రిన్సిపల్స్ కానీ, స్కూల్ హెచ్ఎంస్ కానీ ఒక బాధ్యత తీసుకుని ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుని, ఎందుకంటే మా బాధ్యత కూడా ఈ ఆరోగ్య రంగంలో చాలా అనుభవం ఉంది. కాబట్టి మరి ఈయన కూడా రామ్ కుమార్ గారు కూడా జిల్లాతో అనేక క్యాంపులు నిర్వహించే అనుభవం ఉంది. కాబట్టి ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, తుల్లో కూడా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం తీసుకుని ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి మనస్ఫూర్తి. ఎందుకంటే మనం ఏదో క్యాజువల్గా తీసుకోవద్దు దయచేసి, ఎందుకంటే ఆరోగ్యం అనేది ప్రమాదకర పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆరోగ్య పరిరక్షణకి వేదిక మీద ఉన్న పెద్దలంతా ద్వారా మీరు కూడా పరీక్షించుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలంటే మీరు 3 విషయాల్లో తొందరగా మేల్కోవాలి. 1, వేకప్ ఫ్రమ్ యువర్ స్లీప్ ఎర్లీ. పడుకున్నప్పుడు తొందరగా లేచి మీరు మీ యొక్క ఉదయం పని చేసుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. 2, యూ హావ్ టు వేకప్ ఫ్రమ్ యువర్ ఈగో. మీకు ఈగో అంటూ ఉంటే దాని నుంచి బయటకు వచ్చేస్తే చాలా సమస్యలకు పరిష్కారం అవుతుంది. 3వది, యూ హావ్ టు వేకప్ ఫ్రమ్ యువర్ మిస్అండర్స్టాండింగ్. మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఏమైనా మిస్అండర్స్టాండింగ్ ఉంటే వెంటనే తొలగించండి. అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఇప్పుడు ఐ సిన్సియర్లీ రిక్వెస్ట్ మిస్టర్ యనమల వెంకటేష్ గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ప్రతిపాడు శాసనసభ్యులు సత్యప్రభ గారికి, కూటమి నాయకులకు, అతిథులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులకి అలాగే తల్లిదండ్రులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం ఏ పని చేయాలన్నా కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైన పాత్ర మన జీవితంలో ఉంటుంది. అందుకని మీరు చదువుకోవాలన్నా కూడా ఆరోగ్యాన్ని చాలా పరిరక్షించుకున్నప్పుడే మీ యొక్క లక్ష్యాన్ని చేరుకుంటారు. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని తీసుకుంటారు. ఇలాంటి క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులకి, మీ ప్రజలు వాళ్ళందరూ కూడా చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం మీ ఆరోగ్య పరిస్థితిని స్క్రీనింగ్ చేసుకోవడం ముఖ్యం. అంటే బేసిక్స్ ఎట్లా ఉన్నది మీ ఆరోగ్యం అనేది ఒకసారి పరీక్షించుకుంటే రానున్న రోజుల్లో ప్రమాదాల నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్యాంప్స్ని మనం ఉపయోగించుకుని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిలో ఉందని చెప్పి ఈ సందర్భంగా చెబుతూ, అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ శివకుమార్ గారికి, అలాగే థ్యాంక్స్ ఆయనకి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరిన్ని ఇలాంటి ఉచిత వైద్య శిబిరాల్ని గ్రామీణ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేసి సామాన్య ప్రజానికాన్ని కూడా మీరు మరింత చేరువయ్యి వైద్య సదుపాయాలు అందిస్తే తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. కాబట్టి డాక్టర్ గారు మరింత శ్రద్ధ పెట్టి ప్రజలు చేరుకోవాలని చెప్పి ఆయన మరొకసారి కోరుకుంటూ, మరొకసారి ఆయన అభినందిస్తూ
ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కమిటీ వారందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఎక్స్పర్ట్స్ సురేష్ కుమార్ గారు, శివకుమార్ సార్ ప్లీజ్, డాక్టర్ శివకుమార్ సార్. ఓకే, అందరికీ నమస్కారం. ఎదిగిపోయి ఉన్న పెద్దలకి, కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మెడికల్ క్యాంప్కి ఒక మంచి అవకాశం ఇచ్చారు, టైం ఇచ్చారు ఎమ్మెల్యే గారు. ఎందుకు మెడికల్ క్యాంప్స్ అనేవి ఆర్గనైజ్ చేయాలి, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి అనేది ఒక 2 నిమిషాలు, టైం చాలా తక్కువ ఉంది, ఒక 2 నిమిషాలు గుర్తుగా పంపిస్తాను. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎంత పొటెన్షియల్ స్టూడెంట్స్ అంటే అద్భుతమైన ఏజ్లో ఉన్నారు. రేపు అన్న రోజు ఏ చైర్లో ఒక ఎమ్మెల్యేగా మీరు రావచ్చు, ఒక డాక్టర్గా మీరు రావచ్చు, రేపు ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మీరు రావచ్చు. కానీ మనం అలాగ రావాలంటే మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటండి, ఫస్ట్ ఏం చేయాలి, అనుకోవాలి, నేను ఇలా రావాలి అని అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ మన భారతదేశం గురించి మనం ఇన్స్టాగ్రామ్ లాంటిలో చూస్తూ ఉన్నాం. గొప్ప గొప్ప స్థాయిలో పాకిస్తాన్ మీద గెలుస్తున్నాము, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కడుతున్నారు, పెద్ద పెద్ద వంతెనలు కడుతున్నారు, బ్రిడ్జ్లు, హైవే మీద రకరకాల డెవలప్మెంట్ యాక్టివిటీస్ భారీగా జరిగిపోతున్నాయి. భారతదేశం దూసుకుపోతుంది అంటారు, అవును కదా? మీరే వినాలి, నేను క్వశ్చన్స్ అడుగుతాను తర్వాత. ఎందుకంటే ఈ మెడికల్ క్యాంప్ పెట్టింది పైన నాయకుల కోసం కాదు, స్టూడెంట్స్ కోసం. అయితే అక్కడ భారతదేశంలో ఇంకా టాప్లో నెంబర్ 1, నెంబర్ 2లో పొజిషన్స్లో రెండిట్లో ఉంది. చెప్పంటారా? షుగర్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధులు. అంటే ప్రాణాంతకమైన వ్యాధుల్లో మన భారతదేశం చాలా ముందుంది. ఆ క్యాన్సర్లో, షుగర్లో ఎందుకు వస్తున్నాయనే దాని మీద ప్రజల్లో అవగాహన తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ప్లస్ మీలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి అవగాహన తీసుకొచ్చామనుకోండి, రేపు అన్న రోజు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్కి, తర్వాత మీ సొసైటీలో మీరున్న పక్కన ఉన్న మీ నైబర్స్కి, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. చదువుకున్నారు కాబట్టి 10 మందికి అవగాహన తీసుకొచ్చే బాధ్యత కూడా మీ అందరిలోనే ఉంది. ఓకేనా? వింటున్నారా? నెక్స్ట్ ఆరోగ్యానికి సంబంధించి ఒక 3 టిప్స్ చెప్తారు, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 2 నిమిషాల్లో ముగించేస్తాను. ఏం చేస్తారంటే, ఫస్ట్ మనకి 3 ఇంట్లో మానేయాల్సిన 3 ఉన్నాయి చూడండి. ఫస్ట్ వైట్ షుగర్, వైట్ సాల్ట్, వైట్ రైస్. ఈ 3 మన ఇంట్లో నుంచి తీసేయాలి. వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అని వాటిని తీసుకుంటే మన ఇంట్లో పెద్దలకి, మనకి అందరికీ కూడా ఆరోగ్యానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. 2 జంక్ ఫుడ్స్, ఇటు పానీపూరి, అటు బజ్జీలు, పునుగులు. అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, బయట జంక్స్ అనేవి ఎప్పుడైతే మనం మానేస్తామో మనకి శరీరంలోకి వచ్చే ఎన్నో రకాలైన వేల సంఖ్యలో వ్యాధుల నుంచి మనం బయటపడవచ్చు. రేపు అన్న రోజు, ఈరోజు మనం యాక్టివ్గా తిరుగుతున్నాం, ఒక ఏజ్లో ఉన్నాం, సూపర్గా తిరిగేస్తుంటాం. బయటకు వచ్చిన తర్వాత ఒక ఏజ్ వచ్చి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు పుట్టే టైంకి 100 రకాల జబ్బులు, ఆ జబ్బులు తీర్చుకోలేక హాస్పిటల్ చుట్టూ జరగటం. ఆ హాస్పిటల్ మాకు ప్రభుత్వాన్ని మనందరూ అడుగుతుంటాం, మాకు హాస్పిటల్ వసతి సరిగ్గా లేవు, ఫెసిలిటీస్ సరిగ్గా లేవు, మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయండి, మాకు ఈ జబ్బుల కోసం ఉచిత వైద్యాలు పెట్టండి అంటాం. అన్నీ అడుగుతాం, కానీ మనం చేయాల్సింది మనం మాత్రం చేయాలి. సో ఇలాంటివి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకొని మన సమాజంలో మనందరం కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది. 3వది లాస్ట్ పాయింట్, ఒకటే ఒక విషయం, మానసిక ఒత్తిడి. మానసిక ఒత్తిడి అనేది ఎవరు తీసుకెళ్ళి ఇలా పక్కకి తీసుకొచ్చేసేది కాదు. ఆ మానసిక ఒత్తిడి పోవాలి అంటే ఒకప్పుడు మనకి తెలుగులో, ఇంగ్లీష్లో పాఠ్యాంశాల్లో చక్కటి నీతి కబుర్లు, టీచర్లు ఎంతో మంచి మంచి నీతి కథలు చెప్పేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు మనం ఎక్కించుకునే అలవాటు లేదు, వాళ్ళ మీద కామెడీ చేసుకునే పరిస్థితి వచ్చేసింది. అలాంటి వాటికి వదిలేసి మానసిక ఒత్తిడి తగ్గాలి అంటే, ఈరోజు మనల్ని ఒక టీచర్ తిట్టారు అంటే ఆ టీచర్ మన గురువు కదా, మన మంచి కోసం చెప్తున్నారు కదా అని ఒక ఆలోచన భావాన్ని మనం తెచ్చుకోవాలి. పెద్దల పట్ల గౌరవం తెచ్చుకోవాలి. ఇలాంటివన్నీ మనం ఒకసారి అలవాటు చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. దయచేసి ఈ పాయింట్లు మీరు ప్రతిపాటు సత్యప్రభ గారు మాట్లాడే ముందు ఒక చిన్న యాక్టివిటీ ఆవిడ కోసం, మరి ఆవిడ యొక్క సుగుణాలు, ఆవిడ పేరులో ఉన్న సుగుణాలతో చెప్పుకోవాలి. మరి గెట్ రెడీ. ఐ విల్ ఆస్క్ యు క్వశ్చన్. స్టూడెంట్ ఇస్ రెడీ. She will be writing the first order of the quality. Get ready. మొట్టమొదట మనం ఏదైనా ఆర్ట్లో గెలిచామంటే మనకు వచ్చేది ఏంటి? ఏంటమ్మా? విక్టరీలో ఫస్ట్ అక్షరం ఏంటి? Now
if you go to the garden fully filled with flowers, అందులో రోజు చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అట్రాక్షన్, ఆకర్షితులు అవుతారు. ఆ అట్రాక్షన్ లో మొట్టమొదటి లక్షణం ఏంటి? అలాగే ఏదైనా మంచి పని చేస్తా ఒబీడియంట్ ఉంటే వాళ్ళకి మనం ఏం చేస్తాం? పేరెంట్స్ ని ఏమా రెస్పెక్టబుల్, అందరినీ గౌరవిస్తాం. ఆ రెస్పెక్ట్ తో మొదటి లక్షణం ఏంటమ్మా? వెరీ గుడ్. మరి మనం వర్షంలో కానీ ఎండలో కానీ బయటకు వెళ్తే ఏది ఊతగా తీసుకెళ్తాం? అంబ్రెల్లా. వాటిని ఫస్ట్ అంటే అంబ్రెల్లా. వెరీ గుడ్. కాలేజీకి ప్రతి రోజు చక్కగా సమయానికి వచ్చేస్తే దాన్ని ఏమంటారు? క్వాలిటీ, పంక్చువాలిటీ, సమయపాలన. వెరీ గుడ్. పంక్చువాలిటీ మొదటి ఏంటమ్మా? వెరీ గుడ్. అలాగే ఒక వ్యక్తి ఎన్ని సమస్యలు వచ్చినా సరే అతనుకున్న సిద్ధాంతాన్ని పక్కన పెట్టకుండా ముందుకు సాగిపోయే ఆ గుణాన్ని ఏమంటారు? ఏమా? అన్కాంప్రమైజింగ్. ఏంటి? వాళ్ళని ఫస్ట్ ఆఫ్ అన్కాంప్రమైజింగ్. వెరీ గుడ్. మరి విశ్వాసంతో ప్రతి పని కూడా ఆవిడ చేపట్టారంటే దాని మీద అందరికీ పూర్తి విశ్వాసం ఉంటుంది. విశ్వాసం పాత్రలు. ఆ విశ్వాసాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఫస్ట్ లెటర్ ఏంటి? వెరీ గుడ్. ఆమె చేసే ప్రతి పని కూడా పేద బడుగు బలహీన వర్గాల వారు, అన్ని రంగాల వారు, అఫీషియల్స్, రిలేషన్ అందరూ కూడా అభినందిస్తారు. అంతే కదా? అభినందన ఏమంటారు? అప్రిషియబుల్. వాట్ ఇస్ ది ఫస్ట్ లెటర్ ఆఫ్ అప్రిషియబుల్? ఈ మొత్తం అన్ని అక్షరాలు కలిపి వంశం ఏ వంశం అనేది? ఏంటమ్మా? అరుపులా. మరి మన మేడం గారిని కూడా పేరు అక్షరాలు చెప్పుకుందాం. ఏమైందమ్మా? ఏం పేరు ఏంటండి? సత్యప్రభ. అరుపుల సత్యప్రభ. ప్రతి పాడు ప్రజలంటే ప్రజల్లో అంటే రుణానుబంధంగా భావించి ప్రజలతో ఆత్మీయ అనుసంధానం కలిగి ఉండడం. పురోగతి ప్రాణం పోసే నాయకత్వం. ప్రతి పాడు అభివృద్ధిని ధ్యేయంగా భావిస్తూ నిరంతరం శ్రమించే సేవా సంకల్పక వ్యక్తి. కావలసిన లక్ష్యం ఏంటంటే ప్రతి వాడు యొక్క ప్రదర్శన చేస్తే ఆ లక్ష్య సాధనకై నిరంతరం కృషి చేసే సేవాభావం వ్యక్తి. అంటే సంకల్పంతో నిరంతరం పనిచేసే నాయకత్వం వ్యక్తి. అందరూ కూడా విద్య వచ్చిందంటే దానికి పదవులు వేరు ఉంటారు. చాలా మంచి విద్యాలు. విద్య అంటే త్యజించిన స్వార్థం. స్వార్థం లేకుండా సేవలు జీవనం చేయవలసిన నాయకత్వం వ్యక్తి. అలాగే అంటే ప్రగతి ప్రయాణంలో ప్రతి అభివృద్ధి పదవులో ముందుకు నడిపిస్తూ ప్రజల్లో ఆశ విశ్వాసం నింపే నాయకత్వం గల శక్తి వ్యక్తి శ్రీశక్తి ప్రణవం. అంటే భవిష్యత్తుపై నమ్మకం కలిగించే నాయకత్వం కలిగిన వ్యక్తి. అందరి భవిష్యత్తు కూడా బంగారు మాట్లాడడానికి చక్కటి ప్రణాళిక సృష్టిస్తున్నారు. మీకు అందరికీ ఉద్యోగాలు అప్పచెప్పడానికి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలు డెవలప్మెంట్ ద్వారా మంచి జాబ్ పెట్టి మీ అందరికీ ఉద్యోగాలు చూస్తారు. ఒక్కసారి సమావేశం ఆంధ్రబాబు ప్రతిభా ఎమ్మెల్యే శ్రీ వరుణ సత్యప్రభ గారు ఈరోజు సూర్యోదయ సేవా సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ మెడికల్ క్యాంప్ కార్యక్రమానికి సమాజ చింత నిర్వహించిన
పెద్దల ప్రిన్సిపాల్ గారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా వేదిక మీద నాతో పాటు నియోజకవర్గం నుంచి వచ్చేసి వేదిక మీద ఉన్న ప్రతిపాడు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు మెడ్శెట్టి బాబీ గారికి, అదేవిధంగా బీజేపీ నాయకులు సోదరులు రామ్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ముఖ్య కర్మ అయినటువంటి డాక్టర్ శివకుమార్ గారికి, అదేవిధంగా డాక్టర్ భారత్ గారికి నా హృదయపూర్వక అభినందనలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కళాశాల అధ్యాపక సిబ్బందికి, సోదరీమణులకు, మరీ ముఖ్యంగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మధ్య మధ్యలో మీకు ఒక చక్కటి సలహాలు ఇస్తూ, ఒక మంచి, నా పేరులో ఇంత అర్థం ఉందా అని నేనే ఆశ్చర్యపోయేలా మంచి వివరణ ఇచ్చిన, నిజంగా నాకు ఇంగ్లీష్ కన్నా ఆయన తెలుగులో ఇచ్చిన వివరణ నిజంగా చాలా సంతోషం అనిపించింది. అంత ఎంకరేజ్ చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమానికి నిజంగా ఒక అర్థం తీసుకొచ్చిన పెద్దలు మరియు కేఎస్ఎన్ మాస్టర్ గారికి, మరో ముఖ్య అతిథి అయినటువంటి యనమల వెంకటేష్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నిజంగా మాస్టర్ గురించి ఇక్కడ కూర్చుని 5 నిమిషాల్లో నేను ఆయన గురించి కొంచెం వివరంగా తెలుసుకున్నప్పుడు, తను చేసిన అధ్యాపక వృత్తిని వదిలేయకుండా మీ అందరికీ కూడా ఆ వచ్చిన అవకాశాన్ని మధ్య మధ్యలో మీ అందరికీ ఇస్తున్న సలహాలు అయితేనే, ఆయన మాట్లాడుతున్న తీరునైతే, ఇంకా ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆయన ఉత్సాహాన్ని కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఆయనకు మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, నా ఎదురుగుండా కూర్చొని నేను ఏం మాట్లాడతానా అని ఈ వయసులో ఉన్న వాళ్ళకి అలా కింద పెట్టి కూర్చోబెడుతుంటే వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే మేము కొంచెం పెద్దవాళ్ళు అయ్యో మమ్మల్ని ఇలా కింద బాస్మతి కూర్చోబెట్టారు అని అనుకుంటారు. కూర్చున్న నా చిన్నారులకు, విద్యార్థులకి అందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు. ఇకపోతే ఈరోజు కార్యక్రమం ఒక సేవా సంస్థ ద్వారా ఇలా మెడికల్ క్యాంప్స్ అని పెట్టడం, మెడికల్ క్యాంప్స్కి పెట్టి ఆ డాక్టర్స్ ఇక్కడికి వచ్చి మనకి ఒక అవేర్నెస్ తీసుకురావడం అన్నది వారి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఎన్ని వేల కోట్లున్నా మనకి హెల్త్ అన్నది సరిగ్గా లేకపోతే ఎవ్వరూ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజుల్లో. అంతటి ఆ అవేర్నెస్ తీసుకురావాలి. మీ ద్వారా మీ ప్రాంతాల్లో, మీ ఊళ్ళలో ఉన్నవారు, మీ చుట్టుపక్కల ఉన్న వారికి, మీ పెద్దలకి, మీ అందరూ కూడా అవేర్నెస్ తీసుకొస్తారని. ఎందుకంటే మీరు కూడా ఒక ఇప్పటికే అన్నింటిలోనూ ఒక మీ అవగాహన ఉన్నవాళ్ళు, రేపు రాబోయే కాలంలో ఈ కళాశాల బయటకు వెళ్ళినప్పటికే మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశించుకున్న వయసులో ఉన్నవారు, మీరు కూడా మీ ప్రాంతాల్లోకి వెళ్ళి వారందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొస్తారు. ఇక్కడ వారు చెప్పినవన్నీ మీరు అవగాహన చేసుకున్నప్పుడు అది మీ ద్వారా బయట వారికి కూడా అందుతుంది అన్నది వారి యొక్క లక్ష్యం, వారి యొక్క ఉద్దేశం. ఇలా వారు ఉన్న బిజీ లైఫ్లో ఒక రోజు వచ్చి ఇక్కడ ఎలా మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేది నిజంగా వారిని అభినందించాల్సిన విషయం. ఈరోజు ఇందాక చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు, డయాబెటిక్స్ అండ్ క్యాన్సర్ అన్నది చాలా మన దేశంలో చాలా ఎమర్జెన్సీగా ఎన్ని వేల రోజుకి మనం ఎన్నో వార్తలు చూస్తున్నాం. ఈ రెండింటి కారణాల వల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అనేది మనం రెగ్యులర్గా న్యూస్లో అయితేనే, మనం అన్నింటిలో వినడం అయితేనే చూడడం జరుగుతుంది. మీ అందరికీ తెలిసిందే, డయాబెటిక్స్ అన్నది ఒక సైలెంట్ కిల్లర్. అది
బీపీ అన్నది మనం చూసుకున్నామనే దానికన్నా కూడా సైలెంట్ కిల్లర్ ఈ డయాబెటిక్స్ అన్నది. ఈరోజు మన ఆహారపు అలవాట్లు అయితేనే, మనం జీవిస్తున్న విధానం అయితేనే, జీవన విధానం అయితేనే, వీటిలన్నింటినీ కూడా మనం తొందరగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఎఫెక్ట్ అవుతున్నాం. మీ అందరూ చూస్తుంటే మన తాతల కాలంలో మన తాతలు ఎంత ఆ వయసులో ఉన్నవారు ఎంత యాక్టివ్గా ఉండేవారో మనందరికీ తెలిసిందే. మా తర్వాత జనరేషన్ వాళ్ళు మీరు, మాకన్నా కూడా మీరు. ఎందుకంటే ఈరోజు బయటకు వెళ్ళి ఫిజికల్ యాక్టివిటీస్ చేయమన్నప్పుడు కూడా ఎంతగా అలసిపోతున్నారో అన్నది మనందరం గమనించాల్సిన విషయం. అంటే ఈరోజు మనం అటువంటి బిజీ లైఫ్లో ఉన్నాం. మన జీవన విధానం వల్ల మనం తొందరగా ఎఫెక్ట్ అవడం అంటూ జరుగుతుంది. ఏ హెల్త్ ప్రాబ్లం అయినా కూడా ఇవన్నిటిని కూడా మనం తెలుసుకోవాలి. మనం నలుగురికి చెప్పే వయసులో ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా ఇందాక ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కే కాదు, వారి పేరెంట్స్ కూడా వచ్చినా మేము ఈ మెడికల్ క్యాంప్ అనేది చెప్పడం జరిగిందని ఇందాక చెప్పడం జరిగింది. నాకు నిజంగా ఇది కూడా మీ ద్వారా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ ఉన్న మెడికల్ క్యాంప్లో పాల్పంచుకునేలా చేసినందుకు. ఇక్కడ స్టార్టింగ్లో ఈరోజు మెడికల్ క్యాంప్లో ఆ రోజు మిమ్మల్ని టెస్ట్ చేసిన, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ టెస్ట్ చేసినప్పుడు మీకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా డెంటల్గా అయితేనే ఇలా మిగిలిన జనరల్ దాంట్లో దాన్ని తెలుసుకుని మీరు ముందుకు వెళ్ళి దాన్ని రిక్వైర్ అయ్యేలాగా ఏం చేయాలన్నది వారు ఇచ్చిన సలహాలతో ముందుకు వెళ్ళడానికి ఇది చాలా చక్కటి అవకాశం. ఇటువంటి మెడికల్ క్యాంప్స్ మరిన్నిగా పెట్టాలి మన నియోజకవర్గంలోని డాక్టర్ గారు ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా, సేవా సంస్థ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్పేదాన్ని ఒక్కటే, ఈ వేదిక మీద మీకు ఈరోజు ఉన్న అవకాశాలు, మన ప్రభుత్వం తరపు నుంచి ఇస్తున్న అవకాశాలు ఎన్నో కోకళ్ళు. ఎందుకంటే మేము చదువుకునే ఏజ్లో ఇన్ని అవకాశాలు మాకు లేవు. అయినా కూడా అప్పుడున్న పరిస్థితుల్లో మేమందరం కూడా చదువుకుని అందరూ కూడా అన్ని రంగాల్లోని స్థిరపడిన వాళ్ళు. ఇప్పుడు మీరు మీ లక్ష్యాన్ని ఎంచుకోవాల్సిన వయసు. మీ రంగం, మీకు ఇష్టమైన రంగాన్ని ఏదైతే అది డిసైడ్ చేసుకుని దాన్ని మనం ఎలా అందిపుచ్చుకోవాలి, మనం అనుకున్న లక్ష్యాన్ని ఎలా అందుకోవాలి అన్నది మీ ఉపాధ్యాయుల ద్వారా సలహాలు తీసుకుని వాటిలన్నింటినీ కూడా ఇప్పుడున్న ఈ పరుగులు పెట్టే ప్రపంచం, ఈ బిజీ లైఫ్లో మీ పేరెంట్స్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని, మీ పేరెంట్స్ ఏ నమ్మకంతో అయితే మిమ్మల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇలా చదువుకొని బయటికి పంపిస్తున్నారు, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మీరు ఎంచుకున్న రంగాన్ని, మీకు ఏదైతే ఇష్టమో ఆ రంగాన్ని అందుకునేలా మీ ఉపాధ్యాయుల సలహాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకసారి గెలుపు ఓటములు అన్నవి సహజం, దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకోగలగాలి. మీ ఏజ్లో ఉన్న పిల్లలకి ఏవో చిన్న చిన్న ఇబ్బంది ఉన్నప్పుడు దాన్ని పెద్దగా చూసుకుని ఇబ్బందులు పడిపోయి దాన్ని ఎక్కువగా ఊహించుకుని రకరకాలు మనం ఈరోజు చూస్తున్నాం. వాటిలన్నింటినీ ఆలోచించి చేసే ముందు ఒక్కసారి మీ పేరెంట్స్ని ఒకసారి కళ్ళు మూసుకుని వారి గురించి ఆలోచించండి. ఏదైనా మనం పొరపాటు చేయాలి అనుకున్నప్పుడు మనల్ని నమ్ముకున్న మనుషుల్ని మీరు ఒక్క నిమిషం వారి గురించి ఆలోచిస్తే మీ లైఫ్ అన్నది ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించగలరు. సాధించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆశీర్వదిస్తూ, మీ ఉపాధ్యాయులు కూడా నేను ఇచ్చే ఒకే ఒక్క, మీ స్టూడెంట్స్ మీ పిల్లల లాంటి వారు ఏం చేసినా వారి ఎదుగుదలకి, ఎందుకంటే ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నా దగ్గర చదువుకున్న విద్యార్థి రాబోయే కాలంలో ఎప్పుడైనా వచ్చి మీ దగ్గర చదువుకున్నాం మేము ఇంత ఎదిగామన్నప్పుడు వారు పడిన కష్టం అంతా ఆ నిమిషం మర్చిపోతారు. అంతటి గౌరవమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులు, వారిని కూడా వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ది డిసైడ్ చేసుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఇంత చక్కగా ఉత్సాహంగా నన్ను ఉత్తేజపరిచినందుకు మనస్ఫూర్తిగా మరొక్కసారి అందరినీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇక్కడ అవకాశం ఇచ్చిన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హెల్పింగ్ హ్యాండ్ సంస్థ మరి స్థాపించిన 10 రోజుల్లోనే 7 రక్తదానం చేసిందండి. అలాగే 3 ఫైనాన్స్ గా దానం కూడా ఇచ్చారు. మరి వీళ్ళందరూ కూడా విద్యార్థులే. చక్కటి కార్యక్రమాలుగా రాబోయే రోజులు చేయాలని వారికి సభాముఖంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మేడం ఒక్క నిమిషం. ఆల్ ఆఫ్ యు స్టాండ్ అప్. Now we are going